వెల్కమ్ బ్యాక్. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నప్పుడు అమరావతి దద్దరిల్లింది. అమరావతిలో ఆనందం అంబరాన్నంటింది. అమరావతి ప్రజల ఒళ్ళు సంతోషంతో జలధరించింది. కళ్ళ నుంచి ఆనంద భాష్పాల జల్లు కురిసింది. అమరావతి ప్రజల ఒళ్ళు పులకరించింది. ఎంతో కాలంగా ఈ ఉద్విగ్న క్షణాల కోసం ఎదురు చూసిన అమరావతి ప్రజలకు ఆ క్షణాలు రాని వచ్చాయి. వారి కల సాకారమయ్యే రోజు రాని వచ్చింది. 5 ఏళ్లుగా వారు పడుతున్న కష్టాలకు ఫుల్ స్టాప్ పడింది. నవ్యాంధ్రప్రదేశ్కు రాజధాని కాబోతున్న అమరావతిలో నవశకం మళ్లీ మొదలు కానుంది. అభివృద్ధికి 5 ఏళ్లు విరామం ఇచ్చినా 5 ఏళ్లు విరామాన్ని మరిపించే విధంగా అభివృద్ధి పరుగులు తీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయాక ఆంధ్రప్రదేశ్కు అసలు రాజధాని లేకుండా పోయింది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధానిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై పడింది. హైదరాబాద్ అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించిన చంద్రబాబుకు అప్పుడు ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిని నిర్మించే బాధ్యత భుజాలపై పడింది. ఈ నేపథ్యంలో అందరికీ అనువైన ప్రాంతంగా అమరావతిని గుర్తించిన చంద్రబాబు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతి ఉంటే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి రాజధానికి శంకుస్థాపన జరిగింది. చంద్రబాబు మొదటి 5 ఏళ్ల కాలంలో అమరావతిలో అభివృద్ధి పరుగులు తీసింది. అసెంబ్లీ సెక్రటేరియట్లకు తాత్కాలిక భవన నిర్మాణాలు కూడా జరిగాయి. రాష్ట్ర రాజధాని తమ ముంగిట్లోకి వచ్చినందుకు అమరావతి, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 33,000 ఎకరాల భూమిని రైతుల వద్ద నుంచి సేకరించారు. ఒక్కసారిగా అమరావతి ముఖ చిత్రం మారిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రెక్కలొచ్చాయి. అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. కొత్త పరిశ్రమల స్థాపనకు మార్గాలు తెరుచుకున్నాయి. అంతా సవ్యంగా జరుగుతున్న దశలో అమరావతి అభివృద్ధికి ఎన్నికల రూపంలో అవాంతరం వస్తుంది వారు అనుకోలేదు. 2019 ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు చంద్రబాబును కాదని జగన్ కు పట్టం కట్టారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. పరిస్థితి యథావిధంగానే ఉంటుందని భావించిన అమరావతి ప్రజల ఆశలు ఆవిరయ్యాయి. జగన్ తీసుకున్న నిర్ణయాలు వారి జీవితాల్ని మళ్లీ తలకిందులు చేశాయి. రాజధానిగా అమరావతిని ముందుకు ఒప్పుకున్న జగన్ ఉన్నట్టుండి ఫ్లైట్ ఫిరాయించారు. అమరావతికి బదులు 3 రాజధానుల ముచ్చటను ముందుకు తెచ్చాడు. శాసనసభ మాత్రమే అమరావతిలో, విశాఖపట్నంలో పరిపాలనా రాజధానిని, కర్నూలులో హైకోర్టు ఉండే విధంగా 3 రాజధానులను ముందుకు తీసుకొచ్చారు. అమరావతి రాజధానిని చేస్తున్న క్రమంలో అవినీతి చోటు చేసుకుందని కమ్మ సామాజిక వర్గానికి న్యాయం చేసేందుకు అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారనే విమర్శ మొదలైంది. అమరావతిని కమ్మరావతి, భ్రమరావతి అనే స్థాయిలో వైసీపీ నేతలు విమర్శించారు. చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసమే అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారని విమర్శలను ఎక్కుపెట్టారు. అమరావతి కథ మళ్లీ మొదటికి రావడంతో అక్కడి రైతులు గుండెలు భగ్గుమన్నాయి. అమరావతి రైతులు ఆందోళన బాట పట్టక తప్పలేదు. ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ 1630 రోజులు శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించారు. అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ, అమరావతి పరిరక్షణ సమితి పేరుతో అమరావతి ప్రజలు అలుపెరగని పోరాటాలు చేశారు. రైతులపై అక్రమ కేసులు బనాయించినా చలించకుండా తమ పోరాటాలు సాగించారు. మనోవేదనతో 260 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు.
మొన్న జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు కూడా జగన్ను తిరస్కరించారంటే అమరావతి విషయంలో వారికి ఎలాంటి అభ్యంతరాలు లేవని అర్థమవుతోంది. విశాఖలో రాజధాని కావాలనుకుంటే వారు ఖచ్చితంగా వైసీపీకే ఓటు వేసేవారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని ఎక్కడ ఉండాలనే దాని మీద ఎలాంటి అభ్యంతరాలు లేవని, జగన్ సమస్యలను జటిలం చేశారని అర్థం చేసుకున్నట్లుగా ఉంది. ఎట్టకేలకు అమరావతికి పూర్వ వైభవం వస్తున్న సమయంలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. పెట్టుబడులు, ఉపాధి కల్పన దిశగా రాజధాని పునర్నిర్మాణం చేయాలి. రాయలసీమ, ఉత్తరాంధ్రలో సమగ్ర అభివృద్ధి జరగాలి. అక్కడి ప్రజలు అసంతృప్తికి లోను కాకుండా అభివృద్ధిని వికేంద్రీకరించాలి. అమరావతిని తిరిగి రాజధానిలో గుంటూరు జిల్లాలో కలపాలి. రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం వాళ్లు వదులుకున్న భూములకు 10 ఏళ్ల పాటు కౌలు చెల్లించాల్సి ఉంది. అయితే 3 ఏళ్లుగా కొంతమంది రైతులకు కక్షతో కౌలు చెల్లించడం లేదు. వెంటనే బకాయిలు చెల్లించి వాళ్ళని ఆదుకోవాలి. రైతుల మీద అన్యాయంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలి. అభివృద్ధితో పాటు అవలక్షణాలు పెరుగుతున్నాయంటున్నారు. గంజాయి దొరకని ప్రదేశం లేదు. రాష్ట్రంలో నేర ప్రవృత్తిని ప్రేరేపించే అంశాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. కొత్త ప్రభుత్వం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అమరావతిని అభివృద్ధి చేయాలి. దేశంలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీలకు ధీటుగా అంతకంటే మంచిగా అమరావతిని అభివృద్ధి చేసుకోవచ్చు. ఢిల్లీ, ముంబై, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్లో అభివృద్ధి కేంద్రీకృతమై చాలా అంశాలను ప్రభావితం చేసింది. దీంతో నగరాల్లో మౌలిక వసతుల కల్పన కష్టమైంది. తాగునీటికి సమస్యలు తలెత్తుతున్నాయి. భూముల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు బతకలేని పరిస్థితికి వచ్చింది. ట్రాఫిక్ సమస్యతో జనం చచ్చిపోతున్నారు. వాహనాల రోదా, వాతావరణ కాలుష్యంతో ఈ నగరాలు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నగరాల్లో ప్రజలు అనుభవిస్తున్న సమస్యలు కొత్త రాజధాని నిర్మాణంలో గుణపాఠం కావాలి. సంస్థలను, పరిశ్రమలను, ఇతర సంస్థలను అమరావతికే పరిమితం చేయకూడదు. దీనివల్ల ప్రాంతీయ అసమానతలు ఏర్పడతాయి. ఇవి గతంలో నేర్పిన అనుభవాలే. ఈ అనుభవాలే ఆంధ్రప్రదేశ్కు విజయోత్సవాలను కావాలి. ఎవరికీ లేని సౌకర్యం ఆంధ్రప్రదేశ్కు ఉంది. అభివృద్ధిని వికేంద్రీకరిస్తే అన్ని ప్రాంతాల ప్రజలు సంతోషంగా ఉంటారు. అమరావతిని అందమైన, ఆరోగ్యమైన, ఆహ్లాదకరమైన సిటీగా నిర్మించుకోవచ్చు. దేశంలో ఏ నగరానికి లేని అరుదైన అవకాశం ఆంధ్రప్రదేశ్కు దక్కింది. ఇన్ని రోజులు రాజధాని లేదనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధానిని నిర్మించుకోవచ్చు. హ్యాపీ డేస్ ఆర్ హియర్ అగైన్. ఆల్ ద బెస్ట్ టు అమరావతి.